ఇక భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మొన్న ఎంపీ ఎలక్షన్ మీద హోప్, అంటే దాని ద్వారా వాళ్ళకు కొంత హోప్ కనిపిస్తున్నది. 65,000 ఓట్లేమో వచ్చినాయట. ఆయన లంకల దీపక్ రెడ్డి అని అక్కడ ఆయన ఉన్నాడు, ఇంకెవరో కీర్తి రెడ్డి అని ఇట్లా కొన్ని పేర్లు వినబడతా ఉన్నాయి. మరి వాళ్ళకే టికెట్లు ఇస్తారా, ఇంకెవరైనా సీనియర్ని బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఎవరైనా పెడతారా అన్నది చూడాలి. ఇక్కడ బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మొన్న ఎంపీ ఎలక్షన్లో ఆ స్థాయి ఓట్లు రావడం. అండ్ ఇంకొకటి ఇక్కడ పర్ఫెక్ట్గా కాంగ్రెస్ ఎంఐఎం కనుక ఇద్దరు అనుకున్న క్యాండిడేట్ని పెట్టి నిలబెడితే కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ, ఎంఐఎం ప్రభావం ఎక్కువ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. బీజేపీకి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఎంఐఎం కనుక సపరేట్గా పోటీ చేస్తే, కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేస్తే, బీఆర్ఎస్ పోటీ చేస్తే ముస్లిం ఓటు బ్యాంకు చీలి ఒకవేళ హిందూ ఓటు బ్యాంక్ అంతా పోలరైజ్ అయితే బీజేపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం కూడా ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. అండ్ దట్టు వాళ్ళకి ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన అలయన్స్ ఉంది. జనసేన పెద్దగా ప్రభావం లేకపోయినా టీడీపీ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవన్నింటి నేపథ్యంలో మరి తెలుగుదేశం బీజేపీ కనుక సపోర్ట్ చేస్తే బీజేపీ కొంత అడ్వాంటేజ్ కావచ్చు. అది కూడా ఎంఐఎం కనుక పోటీలో ఉంటే ఇంకా మరింత అడ్వాంటేజ్ అవుతుంది. సో లేదంటే కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ ఏమో కేవలం సింపతిని, సానుభూతిని నమ్ముకున్నది. ఇది ఏడు దాకా ముందుకు వెళ్తుంది అన్నది చూడాలి. సరే, అల్టిమేట్గా బై ఎలక్షన్ అనగానే కొంత గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా గవర్నమెంట్ కొంత అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్లో వీళ్ళతో పాటు బొంతు రామ్మోహన్ టికెట్ అడుగుతున్నట్టున్నారు, ఫిరోజ్ ఖాన్ అడుగుతున్నారు, ఇంకా చాలామంది అడుగుతున్నారు. సో ఇట్లా జూబ్లీహిల్స్ ఎలక్షన్ నాకు తెలిసి ఒక 2-3 నెలల్లో ఎలక్షన్ జరగబోతున్నది. ఇది చాలా కీలకమైన ఎలక్షన్. దీనికి ముందు లోకల్ బాడీ, తర్వాత ఇది, దాని తర్వాత జిహెచ్ఎంసీ. మొత్తం ఎలక్షన్ సీజన్ ఈ 1 ఇయర్ అంతా కూడా. మీరేమనుకుంటున్నారు? జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు?